ప్రధానంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు నిరాదీక్ష కూర్చోవడం కారణం ఏంటంటే కొత్తగా ప్రారంభమైన వీకేఓసి మైన్ లో మరి బొగ్గు తీతను కూడా సింగరేణి చేపట్టాలి. మొత్తం ఓపీ తీస్తున్నారు, ఓపీతో పాటుగా కోల్ కూడా తీస్తుంటున్నారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. బొగ్గు వెలికి తీసే పని కూడా సింగరేణి చేపట్టాలి. అదేవిధంగా కొత్తగూడెం డీకేఓసి నుంచి సత్తుపల్లి పంపించిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అదేవిధంగా డీకేఓసి తర్వాత ఈ పీవీకే నుంచి కూడా మరి సత్తుపల్లి వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకురావాలి. కోల్ ట్రాన్స్పోర్టే కాకుండా మరి ఇతర క్రషింగ్ పనులను కూడా సింగరేణి నిర్వహించాలి. అదేవిధంగా లోకల్లో చాలా సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరించాలని, కార్మికుల సంక్షేమాన్ని పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా వర్క్స్ మీద ఐటీని కూడా ఎత్తివేయాలని, కంపెనీ భరించాలని చెప్పేసి, అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ఒక రోజుకు నిరాదీక్ష కొనసాగుతుంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసము మరి ఈరోజు ఈ నిరాదీక్ష తర్వాత 30వ తేదీన చలో హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంది. అక్కడ వంట వార్పు కార్యక్రమం కూడా ఉంది. భారీ ఎత్తున దగ్గర 1000 మంది కార్మికులు అన్ని ఏరియాల నుంచి తరలి వస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేట్, అదేవిధంగా మరి కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి కార్మికులు కూడా జాయిన్ అవుతారు. భారీ ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఆ ధర్నా కూడా మరి యాజమాన్యం లొంగిపోకుండా మరి సమస్యల పరిష్కారం కాకపోతే మరి ఏప్రిల్ 7వ తారీఖున మేమంతా కూడా కలిసి ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చి స్ట్రైక్ లో పాల్గొనబోతున్నామని చెప్పేసి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం.